నీరా దగ్గర నీరాకి వచ్చారు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం చూడండి ఎంత అయిందో. మేము ఆల్రెడీ 5కే లేసాం. 5కి లేసి మా అందమైన ఆటోలో కూర్చున్నాం. అక్కడ చూడండి, అక్కడ ఒక కార్ వెయిట్ చేస్తుంది, ఇక్కడ ఒక కార్ వెయిట్ చేస్తుంది. మేమందరం ఇప్పుడు నీరా కోసం వెళ్తున్నాం. ఈదుల్లోకి వెళ్తున్నాం. దీన్ని అడిగి వెళ్తున్నాం మనం. ఈదుల్లోకి ఎందుకు చేయడానికి, అట్లే నీరు తాగడానికి. మీరు కూడా అందరూ రండి, ఒకసారి తాగా చేయండి. ఇలా పెడతాం, మీకు లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాం. ఒకసారి విజిట్ చూడండి. అందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళేమో బాగా చిల్ అవుతున్నారు కాఫీ తాగుతా. ఎర్లీ మార్నింగ్ చలికి మేమైతే ముసుగులు అయితే కప్పేసుకున్నాం. ముసుగు దొంగలని అనుకుంటారు. నార్మల్గా అయితే ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఏ పెళ్ళిళ్ళకో పేరెంట్లకు ఈ వీడియో షూట్ కోసం అయితే మేము ఎర్లీ మార్నింగ్ 5కి చెట్ల దగ్గరకు అయితే ఆన్ ది వే టు అన్నాను. ఓకే అన్నవాడు. ఈత చెట్లు రండి, ఈత చెట్ల దగ్గర పోదాం. మీరు కూడా రండి. మీరు ఈత చెట్టు దగ్గర పోదాం. ఈత చెట్లు ఇక్కడైతే మాకు ఆ చీకటికి అసలు ఏమీ కనిపించడం లేదు. బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి మేము సర్వైవ్ అయినాం. లేకపోతే ఏదో ఒక రాయికి గుద్దుకొని పడిపోయే వాళ్ళమేమో. ఇక్కడైతే మా డాడీ డైరెక్ట్ గా చెట్టు నుండే నీర కుండనైతే తీస్తున్నారు బయటికి. మీరైతే చూడొచ్చు, ఇక్కడ ఈ కుండలోకి వచ్చిందంతా ఒక ఫుల్ నైట్ ది. కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇదే అయితే వేరే చెట్టు యొక్క కుండలోది నీరా. ఇక్కడ గీస్తారు మా డాడీ. ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా చూడండి, ఫ్రెష్గా ఒక్కొక్క డ్రాపే వచ్చి ఈ కుండ ఎప్పుడు నిండేది ఒక నైట్. ఇది ఫుల్ నైట్ కూడా ఇంతే వచ్చి టేస్ట్ చేసి చెప్తాడు. చిన్నవారు చూడు ఎట్లుంది. ఇప్పుడు నా చెల్లి లైవ్ లో మీకు రివ్యూ ఇస్తుంది. ఇది ప్యూర్ ఒరిజినల్. ఇక్కడ ఎలాంటి కల్తీ లేదు, వాటర్ మిక్స్ ఏం చేయము, చెట్లో నుంచి వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నీర అనేది మనకి తెల్లగా లేదు, మనకి బ్రౌన్ కలర్ లో వస్తుంది. అది కూడా లైట్ బ్రౌన్ కలర్ లో. కళ్ళు లాగా తెల్లగా అయితే ఉండదు. ఇది చాలా ఫ్రెష్ అండ్ ఒరిజినల్ నీర. డైరెక్ట్ గా మీకు చూపిస్తున్నాం, చెట్టు నుండి తీసింది ఇది. హాయ్ చెప్పు. ఇక్కడికైతే మేము మాత్రమే రాలేదు, మాతో పాటు నీరా తీసుకోవడానికి కూడా వేరే వాళ్ళు వచ్చారు. మేము లైవ్ లోనే వాళ్ళ ముందే మేము ఫ్రెష్ గా చెట్టు నుండి తీసిన నీరానైతే క్యాన్ లో వేస్తున్నాము. మనకి ఎర్లీ మార్నింగ్స్ దొరికేంత ఫ్రెష్ గా అయితే నీరా అనేది మనకి డే టైమ్ లో అసలు దొరకదు. దీంట్లోకి ఎన్ని కిలోట్లు పోసింది. ఇక్కడ చూడండి, మేము ఆ క్యాన్ నిండడానికి దగ్గర 5 కుండల్లో నుంచి వచ్చిన నీరానైతే వేసాము. మా కస్టమర్స్ ని మోసం చేసే ఉద్దేశం అయితే మాకు అస్సలు లేదు. అందుకే లైవ్ లోని వాళ్ళ కళ్ళ ముందే మేమైతే తీసి ఇస్తున్నాము. మాటల్లో ఉండే నిజాయితీ కంటే కళ్ళతో చూసిన నిజాన్నే నమ్ముతారు జనాలు. మేము కస్టమర్స్ ని మోసం చేయం కాబట్టి వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చి నీరా తీసుకుంటారు. 5:49 అవుతుంది. ఇక్కడైతే ఇంకా అలానే ఉన్నారు. ఎంత చీకటో. మనం ఆ చెట్లో నుంచి మనం నీర తీసాం, లేకుంటే అసలు ఇక్కడ ఏం చేయలేం. చూడండి ఎంత రాళ్ళగా ఉందో. ఒక జస్ట్ మిస్ నాకు. ఇదే మా ఆటో అన్నారు. బిజినెస్, మన బిజినెస్ ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. చూడండి, అయితే మేము దగ్గర ఒక 5 లొట్లలో నుంచి వచ్చిన నీరనైతే మేము వేసాము. అప్పటికి కానీ అది ఫిల్ అవ్వలేదు. చెప్పు, అందరినీ వచ్చి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. తాగాలంటే ట్రై చేయండి. ఒకసారి తాగండి నీరాని. వేరే వాళ్ళ దగ్గర వైట్ కలర్ అట్లా చెప్పకూడదు, మనం వేరే వాళ్ళ దగ్గర చెప్పకూడదు. మేము అమ్మేదైతే ఇలా ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర ఒరిజినల్. ఇది చాలా ఒరిజినల్. చిల్ అవుతున్నారు బాగా. నుంచి ఎవరైనా రావాలంటే మనకి ఎంత డిస్టెన్స్ అవుతుంది ఇక్కడికి? మనకి బెంగళూరు నుంచి ఇక్కడికి జస్ట్ 100 కిలోమీటర్స్. ఎందుకేందమ్మే? ఎందుకంటే హైవేలో వచ్చేసి ఫాస్ట్ గా మనకి హైవే రూట్ ఉంటుంది అని చెప్పు. చిక్బల్లాపూర్ నుంచి బాగా 44 ఎక్కేస్తే మనం స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చేయచ్చు. షేర్ చేస్తాము, వెహికల్స్ రావచ్చు.
ఇక్కడ పొలంలోకి. అంటే కార్ కంటే పెద్దవి రాలేవు, కార్స్ బైక్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నవన్నీ ఈత చెట్లు. మాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడు రివ్యూ ఇవ్వడానికి. చిన్న పిల్లలు కొంతమంది ఎంకరేజ్ చేసిన తప్పేం లేదు. మేము కూడా అంత ఉన్నప్పటి నుంచి తాగి పెరిగిన వాళ్ళం. జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు స్మాల్ పాక్స్ వచ్చింది. దాంతో పాటు నాకు గొంతు కూడా రాసుకుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అయింది. ఆ టైంలో నాకు ఏది తినడానికి ఒక్క నీరా తప్పితే ఆ టైంలో నేను వేరే ఏ మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు. నాకు త్వరగా తగ్గిపోయింది. అంత బెనిఫిట్ ఉంది. కావాలంటే ఇప్పటికి కూడా ఇంటర్నెట్లో నీరా బెనిఫిట్స్ అని మనం సెర్చ్ చేస్తే మనకి నీరా వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని మనకి చూపిస్తుంది. చిన్నపిల్లలు తాగినా కూడా అస్సలు ఏం అవ్వదు. మత్తు రావడం అనేది కూడా జరగదు. అయినా మత్తుగా ఉంది అని ఫీల్ అవ్వడం అనేది వాళ్ళ భ్రమ మాత్రమే. మత్తు అనేది రాదు. ఇది డైరెక్ట్గా నీరు మనం తాగాలన్నా కాబట్టి దాని వెనుక ఎంతో కష్టం ఉంది. ఎంతో కష్టపడి మనం ఈత చెట్టుని గీస్తే తప్ప మనకి నీరు ఇక్కడ నీరా అనేది బయటకు రాత. నీరా కోసం వచ్చిన వాళ్ళే బెంగళూరు నుండి, చిక్బల్లాపూర్ నుండి, దొడ్బల్లాపూర్ నుండి అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే అంత దూరంగా అయితే మార్నింగ్ వచ్చాయి. చాలా తీయగా ఉంటుంది. కొంతమంది ఎక్కువ తీయగా ఉన్నా కూడా సరిపోదు. అలాంటి వాళ్ళు ఏదైనా తినడానికి ఏదైనా ఉన్నా బాగుంటుంది అనుకుంటారు, లైక్ చికెన్ అలాగా. సో మనకి దగ్గరలోనే అవైలబిలిటీ ఉంది. ఒకవేళ చేసుకోవాలంటే మీరు అక్కడే పొలంలోనే వెజల్స్ కూడా ఉన్నాయి. మిమ్మల్ని ఇక్కడైతే ఎవ్వరు అయితే డిస్టర్బ్ చేయరు. పీస్ఫుల్ గా ఉండొచ్చు. అండ్ మెయిన్ గా వర్షం పడిందంటే మీకు నీరు అనేది అస్సలు దొరకదు. అండ్ మీరు ముందుగా ఒక రోజు ముందు కాల్ చేసి ఇక్కడ ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో అన్ని చెట్లలో నుంచి తీసి కింద పెడుతున్నారు కుండల్ని. మీకు అమ్మడానికి ఉంటుంది చెట్టు నుంచి వచ్చిన నీరు అనేది ఫ్రెష్ గా ఉంటే ఏ కలర్ లో ఉంటుంది అనేది. వదిలేచ్చేసి ఇప్పుడిప్పుడు కొంచెం తెల్లవారుతుంది, వెలుగు వస్తుంది. ఇక్కడ చూడండి క్యాంప్ ఫైర్ ఎంత మంచి చిల్ అవుతుంది. నీరాని తాగుతూ మేము కూడా మిస్ చేసుకోవాలనుకోవడం లేదు. మేము కూడా నీరాయిని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ చల్లని గాలి, ఇంకో పక్కనే క్యాంప్ ఫైర్, ఇంకో పక్కనే చంద్రుడు. ఇవైతే ఎంత బాగుంది. పొలాలు, ఈత చెట్లు మాత్రమే ఉన్నాయి. చెప్పు ఎట్లుంది? నువ్వు ఫస్ట్ టైమా తాగుతుండేది? ఫస్ట్ టైం. పిచ్చిదానిలో ఇక్కడ మా చెల్లిని కూడా తాగమంటుంటే వద్దంటుంది. ఏం కాదు తాగు అంటే అప్పుడు కానీ తాగడానికి రెడీగా లేదు మా చెల్లి. వెలుగొస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎన్ని కుండలు ఉన్నాయి చూడండి. నీరా ఉంది. వాటన్నిటిని ఇప్పుడు మా డాడీ అమ్ముతున్నారు అక్కడ. కొంచెం పై నుంచి పోయి పడేవు దాంట్లోకి. జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రం.
బిగిన్స్ అడ్వెంచర్ చేస్తారు సెటిల్ అయిపోయింది కూడా అయిపోయింది. చూసేదంతే ఎంతకాలం మనకి అయిపోతుంది.